హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, సో ఈరోజు మేము జూకి వెళ్దామని ప్లాన్ చేసామండి. సో మా పాప యానిమల్స్ చూస్తాను అంటే జూకి వెళ్దాం అనుకుంటున్నాము. మీకు ఒక విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్ జూలో కొత్తగా 3 యానిమల్స్ జాయిన్ అయినాయట. సో ఏదో బాబుని ఒకటి, ఇంకా హైనా ఒకటి, ఇంకేయో జాయిన్ అయినాయి. అవన్నీ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మీరు తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. ఓకేనా? చల్, ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరామండి. సో మనం నిజాంపేట నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీగా మనకి 1 hour 1 minute చూపిస్తుంది. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 10:50 అంటే 10:50 అలా అయింది. మేబీ 11 వేసుకోండి, 12 కల్లా రీచ్ అవుతామేమో నేను అనుకుంటున్నాను, ట్రాఫిక్ అవి బట్టి. ఇప్పుడే పార్కింగ్ పెట్టామండి. సో పార్కింగ్ ఎట్లా ఉందో చూసారో, మొత్తం వెహికల్ ఫుల్ అయిపోయినాయి, మొత్తం A to Z అన్నీ ఫుల్గా. ఇక్కడ ఎండింగ్ డెడ్ ఎండ్, కంప్లీట్గా వచ్చేసాను డెడ్ ఎండ్కి, ఏం లేదు, కంప్లీట్ డెడ్ ఎండ్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనం ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటని చూద్దాం. కరెంట్ టైం మాకు ఎంత అయిందంటే సార్ ఆల్మోస్ట్ 12 అయింది. 12కి ఎండ మాడిపోతుంది, ఎట్లా ఉందో చూద్దాం. సో టికెట్ తీసుకుందామనేసి క్యూ చూస్తే టూ మచ్గా ఉంది. ఇది టికెట్ ఆఫీస్ అనమాట. సో ఈ గోడ భరించలేక నేను డైరెక్ట్గా ఆన్లైన్ టికెట్ అక్కడే బుక్ చేసేసాను. ఎండకి తట్టుకోలేక అందరం క్యాబ్స్ తీసుకున్నాము. ఇది దారుణంగా ఉంది ఎండ. పింక్ కలర్ తీసుకుంది. వీడు చూసారా, కౌబాయ్ తీసుకున్నాడు వీడు. వెనకాల అందరు క్యాప్లే. పార్కింగ్ చాలా దూరం పెట్టారు. నేను చెప్పా మా వైఫ్కి, ఏమని చెప్పానంటే కార్ నాట్ అలౌడ్, ఫస్ట్ టైం ఒకసారి అలౌ చేశాడు అని చెప్తే కార్ అలౌడ్ అంది. అటు 12 years అయిందంట ఆఫీస్ కారు. అది మరి చూద్దాం. ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ తినేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సఫారీ బుక్ చేశాను, ఎంట్రన్స్ టికెట్ ఆన్లైన్ బుక్ చేశాను అనమాట. ఇందా చూసారు కదా క్యూ ఎట్లా ఉందో దారుణంగా. ఇంకా ఫస్ట్ ఫుడ్ ఫినిష్ చేసేద్దామని స్టార్ట్ చేసామండి, లేట్ అయిపోతుందని. సో ఆల్రెడీ వేసేసారు మా వాళ్ళు, చూస్తారా. సెటప్ పెట్టాము, అంటే ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇక దాంతో మేము బయటే తినేసేసి వెళ్దామని ప్లాన్ అనమాట. చెంతకాయ చెట్ట ఏంటిది? చెంతకాయ చెట్ట. ఇదిగో ఆల్రెడీ కడుపులో నొప్పి వస్తుంది, ఉండండి మీరు. ఆల్రెడీ కడుపులో నొప్పి వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసామనుకో, కడుక్కొని తిని కడుక్కొని తిని. ఇది చింత చిగురు చెట్టు. నైస్, తిందాం ఒకసారి, తిందామా? ఎంత చూడు ఒకసారి, చిన్నది ఒక లేత చిగురు. ఇంకా పులుపు చాలా పుల్లగా ఉంది. నేను తిన్న కడుపులో నొప్పిగా ఉంది ఆల్రెడీ. ఇది మనకి దొరకదు అసలు. నిమ్మకాయలు కావాలి అంతే. హాయ్ హనీ. హాయ్. తింటావా? చికెన్ వేసుకోలేదా? పెద్దోడు టీ షర్ట్లు ఏమి తెచ్చావమ్మా? నాకు అంత ఉంచారు, తర్వాత తీసుకుంటాం. అక్కడ పెట్టి మీరు స్టార్ట్ చేయండి. తర్వాత సఫారీ అన్ని కూడా ఏ మొత్తం 4 ఉంటాయి, 4 ఉంటాయి. హాయ్ బ్రో. హాయ్ బుజ్జి. హాయ్ చిను. అక్కడ బాటిల్ ఉంది, తీసుకురానా? అక్కడ ఎల్లు దగ్గరికి చెప్తా. అయిపోయిందా? చికెన్ వేసుకున్నావా? తింటున్నావా? ఓకే, స్టార్ట్ అయిందా? లోపలికి వచ్చేసామండి. జూలో లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఎండ బాగుంది, 1:32 అవుతుంది టైము. ఇక్కడ బ్యాటరీ డ్రివెన్ వెహికల్స్ ఉన్నాయి, అవి మాట్లాడదామని వెళ్తున్నాము. సో అవి తీసుకొని మీకు చెప్తాను.
సో మీకు ఎంట్రన్స్ టికెట్ ఎంతో చెప్పలేదు కదా. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చి 100 రూపీస్. సఫారీ నాన్ ఏసీ అయితే 100, అది ఏసీ అయితే కనుక 150. మీరు బ్యాటరీ వెహికల్ తీసుకున్నట్లయితే పర్ హెడ్ 120 రూపీస్ పడుతుంది. టాయ్ ట్రైన్ అయితే 80, రోడ్డు ట్రైన్ అయితే మీకు ఆల్మోస్ట్ 120 పడుతుంది. ఫిష్ ఎక్వేరియం అని ఉంది, మేము వెళ్ళలేదు, దాంట్లో 20 పడుతుంది పర్ హెడ్. తర్వాత నాక్టోరియల్ యానిమల్ హౌస్ అది 20 రూపీస్, రెప్టైల్ది కూడా 30 రూపీస్ ఉందన్నమాట. ఇవి ప్రైజెస్ అండి. సో అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, మీరు అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఈజీ అవుతుంది. ఫైనల్గా రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లో బెంగాల్ టైగర్ నిద్రపోతుంది హాయిగా, ఇటు సైడ్ తిరిగి నిద్రపోతుంది. అది మొహం కనపడినట్ల ఇటు చూడండి, ఇది ఇటు సైడ్ పడి హాయిగా చక్కగా ఇంట్లో హౌస్లో చిన్న డాగ్ పడుకున్నట్టు పడుకుంది. ఇవి అడవి కుక్కలు అనుకుంటా అండి, చిన్నగా ఉన్నాయి, నక్కలో కుక్కలో అర్థం కావట్లేదు. ఇక అవి అయిపోయిన తర్వాత మేము వెంటనే సఫారీకి వెళ్ళిపోదాం అనేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాటరీ వెహికల్ టికెట్ ఉంది కదా, బ్యాటరీ వెహికల్ తీసుకున్నాము. ఆ వెహికల్ లేకపోతే కనుక చాలా కష్టమయ్యేది ఆ నడక, అది ఇంత పిల్లలతో ఇంత వాళ్ళతో. మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో సఫారీ కోసం అని దిగాము. సఫారీ క్యూ లైన్ ఉంది అక్కడ ఫుల్గా. ఆ పక్కనే ఈ మనకి ఎలిఫెంట్ సెక్షన్ ఉందన్నమాట, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇది ఒకటి చూడండి, చక్కగా అన్ని నీడలో ఉంటుంది, ఒకటి నీడలోకి వెళ్తుంది, నీళ్ళు తీసుకొని నెత్తి మీద పోసుకుంటుంది స్లోగా, అది కూడా నిదానంగా. ఇదేమో చక్కగా నిలబడి మరి గడ్డి తింటుంది, చక్కగా ఇసురుకుంటుందో గడ్డి తింటుందో అర్థం కావట్లేదు. సో ఇక్కడ సఫారీ క్యూ ఉందన్నమాట, పెద్దది, జస్ట్ అనుకొని ఉంటాయి. ఇక్కడ సఫారీ స్టార్ట్ అయిపోయింది. ఏసీ వెహికలే కానీ ఏసీ లేదు. ఇది గేట్స్ క్లోజ్ చేశారనమాట. గేట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనం లైన్ 10లోకి వెళ్తాం. ఇక్కడ లైన్స్ కనపడాలి మనకి. బ్యూటిఫుల్ వ్యూ, బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్పిందండి లైన్, చాలా బాగుంది. చక్కగా చెట్టు కింద కూర్చుంది, రచ్చబండ దగ్గర పల్లెటూరులో కూర్చుంటారు చూసారు, అట్లా కూర్చుంది చెట్టు కింద, చాలా బాగుంది. కాకపోతే ఎండ దెబ్బగా తగిలినట్టుంది. ఇవి ఇవి లైన్ ఇవి అనుకుంటా, ఆడసింహాలు అనుకుంటా. ఇవి కూడా చెట్టు కింద కూర్చున్నాయి. ఒకటి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, చక్కగా రోడ్డు మీద హాయిగా తిరుగుతున్నాయండి ఎండలో. ఇలా తిరుగుతున్నాయి చూసారా. మనుషులు లేకపోతే యానిమల్స్కి ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనమాట, మనుషుల వల్ల ఫ్రీగా తిరగలేకపోతున్నారు. ఇది నెక్స్ట్ ఇంకొక 10 అండి, ఇది ఇంకొక సెక్షన్ అనమాట. సో దీనికి కూడా గేట్స్ ఉంటాయి, మనం లోపలికి వెళ్ళటము, గేట్లు ఓపెన్ చేయటము, ఇవన్నీ కామన్. ఒక దాని నుంచి ఇంకో దానికి యానిమల్స్ని మూవ్ అవనివ్వరు అనుకుంటా, స్విచ్ అవనివ్వరు, వాళ్ళు కావాలని చేస్తే తప్పించి. దేనికి దానికి ఇవి ఉన్నాయి గేట్లు, సెక్యూర్డ్గా 2 గేట్స్ అనమాట. ఇప్పుడు ఈ దాంట్లో మనకి వైట్ టైగర్ ఒకటి కనబడింది, కానీ లైన్స్ని బయటకు వదిలేశారు. ఈ వైట్ టైగర్ని బయటకు వదలలేదు, ఎందుకు అని డ్రైవర్ని అడిగితే ఈ ఎండ చాలా ఎక్కువగా ఉంది కదండి, మొన్న ఇది అడ్డం పడింది అంటే నాకు తెలిసి దానికి వడదెబ్బ తగిలింది, దానికి సపర్యాలు చేసి లోపల పంపించారు 2 రోజులు. ఈ రోజు వదిలేరట బయటికి, రోడ్డు మీదకి వదల, బయటకు వదిలేరు. చిన్నపిల్లలాగా చూసుకున్నారు. ఇక రోడ్స్ చూసారా, లోపల సఫారీ రోడ్స్ ఎట్లా ఉన్నాయో, సిమెంట్ రోడ్స్ ఇవి. మీరు ఆ దూరాన చూస్తుంటే మీకు హైదరాబాద్ సిటీ కనపడుతుంది. ఈ పార్క్ సిటీ మధ్యలో ఉంటుంది. ఎన్ని ఏకర్స్, అప్రాక్సిమేట్లీ 100 సంథింగ్ ఏదో ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సిటీ మధ్యలో ఉంది, ఫుల్ అంతా ఫెన్సింగ్ చేసి పెట్టారు యానిమల్స్కి. బట్ ఆ ఫెన్సింగ్ తెగిపోతే బయటకు వచ్చేస్తాయి డెఫినెట్గా. బట్ ఫుల్ సెక్యూర్డ్గా ఉంది ప్రెజెంట్ అయితే. చుట్టుపక్కల కంప్లీట్గా ఎక్కడ పెడితే అక్కడ హౌసెస్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకో గేట్లోకి వెళ్తున్నాము. ఈ గేట్ నుంచి అవతల ఏముందో చూడాలి. ఇప్పుడు రోడ్స్ సింగిల్ వెహికల్, రోడ్ వెహికల్స్. వెనకాల గేట్ క్లోజ్ చేస్తాడు, ముందు గేట్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ క్లియర్గా చూడండి సిటీ, మన హైదరాబాద్ సిటీ ఎట్లా ఉందో. మన జూ పార్క్ అది సిటీ వచ్చేసాం చూసారు ఎంత దగ్గరగా ఉందో. ఫెన్సింగ్ కూడా కనపడుతుందా మీకు, అది ఫెన్సింగ్ వాళ్ళ సరిహద్దు, జూ పార్క్ సరిహద్దు. హై రైజ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి.
రోడ్ చూసారు ఎంత స్లోపీగా ఉందో. ఏసీ వెహికల్ అనే కానీ ఏసీ లేదండి. నాకు తెలిసి మేబీ ఎండ వల్ల ఏసీ రావటం లేదో మాకు సరిపోవట్లేదు తెలియదు, కానీ లోపల ఆన్ చేసి తెలియదు. కానీ అస్సలు ఏసీ మేము వెహికల్ కిందకి దిగి బయటకు వస్తే బయట చల్లగా ఉంది, అంత వేడిగా ఉంది లోపల. అది ఇక్కడ వెలుగుబంటి చూసారా, బ్లాక్ వెలుగుబంటి మంచిగా షవర్ చేసి అటు తిప్పుతున్నట్టున్నారు. దీన్ని సూపర్ ఉంది ఇది. మైండ్ చూడట్లేదు. పక్కనే డీర్ కూడా ఉంది, ఇది వెళ్ళిపోతుంది. ఇది చూసారా బాహుబలి ఎద్దు, యాజ్ ఇట్ ఈజ్గా దింపేశారు గ్రాఫిక్స్ లో మాత్రం. బాహుబలి చూసారు ఎట్లా ఉందో, సినిమాలో చూపించినట్టే ఉంది. వాళ్ళ మమ్మీ దగ్గర పరిగెత్తుంది ఇది. ఇవే పులులతో ఇక్కడ ఒక పక్షిని చూసారా, ఆ పక్షి పేరైతే నాకు తెలియదు. చక్కగా రెక్కలు తెరిచినట్టు ఉంది. ఇది నెమలి, మన జాతీయ పక్షి నెమలి. ఫుల్లుగా ఉంది వెనకాల ఏకలు, శుభ్రంగా ఎరుగు తింటుంది. జీబ్రా, డీర్స్ తల తిప్పుకుని అటు ఇటు చూసుకుంటుంది. కింద ఏదో పడిందంట, మళ్ళీ పైకి ఎత్తుకోవట్లేదు, ఇక కింద పడింది. ఇది ఒక బాతో హంస తెలియదు, కానీ దానికి దురద పడుతుందంట, గోక్కుంటుంది. జరగట్లా దాని పనిలో అది బిజీగా ఉంది. అస్సలు ఈ జిరాఫీ అండి చూసారు అసలు ఎంత అందంగా నడుస్తుందో జిరాఫీ. దీని ఫీలింగ్ ఏంటంటే అందరికంటే టాలెస్ట్ నేనే ఉంటాను, పొడుగ్గా, అందరూ నాకంటే బొడ్డోళ్ళు అన్నట్టు తిరుగుతుంది అది. నేను పైన ఉన్న ఆహారమే తింటాను, కింద ఉన్న ఆహారం తినను అన్నట్టు ఉంటుంది దీని ఫీలింగ్. ఇక క్రోకోడైల్ చూశారు కదా, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్నట్టు పడుకుంది అది. చూసారు ఎట్లా పడుకుందో అది. అది కళ్ళు తెరిచిందో అర్థం కావట్లేదు, కళ్ళు మూసిందో అర్థం కావట్లేదు. అక్కడ ఎన్ని ఉన్నాయి చూసారా, నోరు తెరుచుకొని పడుకున్నాయి. అవన్నీ గుట్లుగా పడిపోయి ఉన్నాయి. దీంట్లో ఒకడు ఎవడన్నా పడ్డాడంటే ఇక్కు పీక చేస్తాయి. మంచి టూర్ అయింది వాసు. సమ్మర్లో జూ పార్క్, నిశాచార జంతుశాల. అదిగో లక్కీ, అది చూసావా యానిమల్స్ ఏమున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడు, ఏంటిది నైట్ యానిమల్స్. దీని లోపల ఉంటాయి. కొన్ని యానిమల్స్ మేము చూడలేకపోయామండి. ఎక్వేరియము, ఇలా నైట్ యానిమల్స్, ఇంకొన్ని ఉన్నాయి, ఒక 3 ఐటమ్స్. స్నేక్స్, రెప్టైల్స్, ఇవి చూడలేకపోయాం. సో మొత్తానికి జూ ట్రిప్ కంప్లీట్ చేసాము. కాకపోతే మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. 12:30కి వచ్చాము, లేట్ అయింది. వెంటనే భోజనం చేసాము. లోపలికి వెళ్ళలేదన్నారు, కార్లు ఫుడ్ అది. సో అక్కడ తినేసాము. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాము. టకటక కొన్ని చూసుకొని డైరెక్ట్గా సఫారీకి వెళ్ళాము. సఫారీ వర్త్ బాగా. సఫారీలో లయన్స్ కనపడినాయి, టైగర్స్, బేర్స్, ఎలుగుబంట్లు, అవేంటి ఎద్దులు, బఫెల్లోస్ అవి కనపడినాయి. మన బాహుబలి ఎద్దులు కనపడ్డాయి, లయన్ ఇవన్నీ కనపడ్డాయి. సఫారీ బాగా జరిగింది. నెక్స్ట్ క్రోకోడైల్ అవి చూసాము, అవి కూడా బాగున్నాయి. ఇంటికి వెళ్ళట్లేదు. కాకపోతే ఈ చెట్టు చూస్తారా ఒకసారి, ఇది ఎలా ఉందో. చెట్టు బాగుందా, ఎప్పటికో పాగదు అనుకుంటా. వీళ్ళు కూడా వేలాడుతున్నారు. అయిపోయింది, కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఈ ట్రిప్పు జూ ట్రిప్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.